చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా యేసు ప్రభు నామములో శుభములు. ఈరోజు జూలై అంటే 7వ నెల. 6 నెలలు మన అందరినీ కాపాడి తిరిగి 7వ నెలలో మన అందరినీ సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవుడు. అయితే ప్రత్యేకించి నా జీవితంలో ఈ 7వ నెల 7వ తారీఖు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. నాకు తెలీదు, చిన్నప్పుడు మేము ప్రార్థన కాదు, యేసు ప్రభు అంటే తెలియనటువంటి జీవితంలో నుండి నేను వచ్చాను. అలాగా యేసు ప్రభు పేరు కానీ ఎరగనటువంటి జీవితం 18 సంవత్సరాల లోకంలో జీవిస్తా ఉన్నటువంటి నాకు నా పుట్టినరోజు సంగతి నా అంత ప్రాముఖ్యత నాకు తెలియదు. కానీ యేసు ప్రభుని రక్షకులుగా అంగీకరించిన తర్వాత 7 అనేది దైవ సంఖ్య అనేది నేను తెలుసుకున్నా. 7కి చాలా ప్రాముఖ్యం ఉంది. 7 ప్రకటన గ్రంథంలో చాలాసార్లు ఇస్తారు. 7 ఆత్మలు, 7 సంఘములు, 7 నక్షత్రాలు, 7. నేను యేసు ప్రభుని తెలుసుకొని ఆయన వెంబడిస్తున్న తర్వాత నా పుట్టుక దినం యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసింది. ఎందుకంటే 7వ నెల 7వ తారీఖున దేవుడు నన్ను భూమి మీదకి అనుమతించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి దినంగా నేను గుర్తించాను. అది కూడా కాకుండా ఆయన నాకు ఒక ప్రత్యేకమైన హోదాని ఇచ్చారు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లోకములో లోకస్తులు ఎలా ఉంటారు, లోకాన్ని ప్రేమిస్తూ లోకం కొరకే బ్రతుకుతూ అలాగే నేను కూడా జీవిస్తా ఉన్న దినాల్లో మరి దేవుడు నన్ను ప్రేమించి వాక్యమైన దేవుడుగా మొట్టమొదట నేను చర్చకి వెళ్ళలేదు కానీ ఇంటికే వాక్యాన్ని పంపించారు. అలాగా వాక్యమైన దేవుడుగా ఆయన జీవితంలోకి వచ్చారు. ఆత్మదేవుడుగా నా యొక్క హృదయాన్ని మార్చినటువంటి దేవుడు. అంటే నేను మన అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు కూడా జీవార్థమైన మారు మనస్సులో ఒక ప్రత్యేకమైన మనస్సు ఏంటంటే చాలాసార్లు మారు మనసు పొందేరా, మారు మనసు అంటే మనసు మారడం. కానీ ఆ మారిన మనసులో ఒక జీవం ఉందని, జీవార్థమైన మారు మనసు. ఇందాక నేను ఒక మాట మన సహోదరుడు వాక్యం చెప్పేటప్పుడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 46వ వచనం అనుకుంటా ఒక మాట చదివారు. అది నాకు చాలా ఇష్టమైంది. ఆ మాటలో ఏముంటదంటే ఆయన జీవము గల దేవుడు, సేవిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అనేది. అందుకని నేను ఈ మాట చాలా సంతోషిస్తాను. ఎందుకంటే జీవము గల దేవుని నేను సేవిస్తా ఉన్నాను అనేది, జీవము గల దేవునికి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, జీవము గల దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నాను, జీవము గల దేవునితో నేను సంబంధం కలిగి ఉన్నాను, జీవము గల దేవునితో నేను సహవాసం కలిగి ఉన్నాను, జీవము గల దేవుడు నన్ను పిలిచారు అనేది నాకు చాలా సంతోషం కలిగించే విషయం. పరిశుద్ధ గ్రంథంలో నేను ఇష్టపడే మాట ఒకసారి చదవండి అన్నమాట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 46 ఇందాక చూసాము. 46, 42 జీవము గల దేవుడు స్తోత్రార్హుడు అని చూడండి. ఎవరు తీసారో ముందు చదవండి. 18 కీర్తన 18 యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. మొదటగా నేను ఆయన్ని ప్రేమించలేదు, మొదటగా ఆయన నేను వెతకలేదు, కానీ ఆయనే నన్ను ప్రేమించారు, ఆయనే నన్ను వెతకి రక్షించిన దేవుడు. నా పుట్టుక దినం కూడా చాలా స్పెషల్ గా చేశారనేది నేను చాలా గమనించిన విషయము. అట్లాగా నా జీవితంలో నేను యేసు ప్రభుని మరి ఎవరి కాలంలో 19 సంవత్సరాల వయసులో ఎరగడానికి ప్రభు చూపించారు. ఎప్పటికీ 41 సంవత్సరాలు ముగించుకున్నాను ప్రభుత్వ సహవాసం. ఇప్పుడు 60 సంవత్సరాలు ముగించుకొని ఈ రోజు ఒకటి యాడ్ చేశారు దేవుడు నా జీవితంలో. అంటే ఆయన నాకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆయన వెంబడించడానికి కృపనిచ్చిన దేవుడు. ఈరోజు మరి సహోదరుడు మరి ఆరాధన వర్తమానంలో చెప్పబడినటువంటి రూతు గ్రంథం మేము కేరళ వెళ్ళాము 95లో.
కేరళ వెళ్ళాము. అప్పుడు మా పిల్లలు దీవెన పుట్టలేదులే కానీ మా పెద్ద బాబు 5 years యూకేజీ టైము, చిన్న బాబు LKG టైంలో మేము కేరళ వెళ్ళాము. కానీ నేను ఎప్పుడూ ఒక దైవ భయం కలిగి ఉండేదాన్ని. నేను మార్మల్స్ పొందిన నాటి నుండి దేవుడు నేను అలాగా ఆయనతో సంబంధం. ఇంకా మూడో వ్యక్తులు మా ఇద్దరి మధ్య ఉండడానికి లేదు అనేటువంటి ఈ విషయంలో నేను ఎక్కువ ఉంటా. ఇప్పుడు కూడా అంతే. నేను మూడో వ్యక్తికి నా విషయాలు చెప్పడం కానీ కాదు, కానీ దేవుడు నాతో ఏమంటున్నారు, నేను చేయాలి, దేవుడు నన్ను ఏం చేయమంటున్నారు అనే ఒక చింత కలిగి ఉండేదాన్ని, భయభక్తులు కలిగి ఉండేదాన్ని యేసు ప్రభుని ఎరిగి నాటి నుండి. అయితే నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ జరిగే పరిస్థితులను బట్టి, మా జీవితం సరిగా లేని దాన్ని బట్టి, ఈ నయోమి ఉంది చూసారా, నాకు విన్నారా నయోమి గురించి? నా జీవితం అలాగే నయోమి లాగా అయిపోతుందేమోనని నేను చాలాసార్లు ఏడ్చిన దినాలు. ఎందుకంటే మేము దేవుని చిత్త ప్రకారం కేరళ వచ్చామా లేదా? ఇక్కడ చూస్తే ఈయన తాగుబోతుగా మారిపోయారు, జీవితం సరిగా లేదు, పిల్లలేమో క్రమంగా స్కూల్కి వెళ్తున్నారు, నేనేమో దేవుని సన్నిధిలో పడి ఏడుస్తా ఉన్నాను. అలాగా నష్టపోయి నయోమి లాగా నేను తిరిగి ఆంధ్రప్రదేశ్ వెళ్తానేమో అని చాలా రాత్రులు నేను ఏడ్చిందానిగా ఉన్నాను. ఎందుకంటే అంత భయం నాకు. ఎందుకంటే దేవుని మార్గాన్ని విడిచిపెడితే, దేవుని మార్గాన్ని తప్పిపోతే నేను ఇవన్నీ కోల్పోవలసి వస్తుందేమో అనేసి. అలాగా నా వివాహానికి ముందు నేను ఒక్కదానే ఉండేదాన్ని కాబట్టి పెద్ద దిగులు చెంది ఉండలే నాకు. అన్ని దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎక్కువగా దేవుని నమ్మడానికి నాకు ఈ వాక్యమే ఆధారం, దేవుని మీద ఆధారపడడానికి. అలా ఆధారపడతా వస్తా ఉన్న దినాల్లో ఈ విధంగా మేము కేరళ వెళ్ళడము, ఈ జీవితం అంతా కూడా భయం అన్నమాట. అంటే దేవునికి దూరం అయితే నేను ఎక్కడ నష్టపోతానో, కష్టపడతానో అని ఎప్పుడు నాకు భయం. ఇప్పుడు కూడా అంతే. అందుకని నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా ఆలోచన వచ్చింది ఏంటి అంటే, దేవునిలో మనము అంటుకట్టబడి ఉంటే అన్ని ఆయనే చూసుకుంటారు. కానీ ఎక్కడ మిస్ అయిపోతా ఉన్నాను, ఎక్కడ తలంపుల్లో, ఆలోచనల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో ఎక్కడ దేవునికి దూరం అయిపోతే కట్ అయిపోతానేమో, నష్టపోతానేమో, బాధపడాల్సి వస్తుందేమో, దిగులు పడాల్సి వస్తుందేమో అని అలాగా దేవునితో సహవాసం. దేవా నువ్వేమంటున్నావు, నేను నిశ్చితం చేస్తున్నానా లేదా అని అలాగా మొదటి నుంచి మార్మన్స్ పొందిన దగ్గర నుంచి దేవుని చిత్తము చేయబడే నిరంతరము నిలుచును అని ఉంటారు. మొదటి యోహాను 2:17. తర్వాత కూడా అక్కడ మత్తయి సువార్త 7:21లో కూడా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తల్లి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడని ఆ మాట చదివినప్పుడు అయ్యో దేవుని చిత్తం చేసేవాడే పరలోకంలో ఉంటాడా అని అట్లా నేను ప్రతిదీ వాక్యమే తీసుకుంటా. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎంత మూర్ఖురాలనుకున్నా, విమర్శించినా లెక్క చేయండి. ఎందుకంటే ప్రభు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, ఆయన కోసం నేను బ్రతుకుతున్నానా లేదా, ఆయన కోసం రక్తం కాల్చారు, ప్రాణం పెట్టారు, ఆయన వల్లనే నేను బ్రతుకుతున్నాను ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి. అలాగా పరిస్థితులన్నింటిలో జీవం గల దేవుడు నా జీవితంలోకి వచ్చారు. ఆయనతో కూడా సహవాసం చేయడం అనేది చాలా ధన్యకరమైన జీవితంగా నేను భావిస్తాను. నేను చాలా ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ఎందుకంటే ప్రభు నా జీవితంలోకి వచ్చారు కాబట్టి. ఆయన శాశ్వతుడు, ఆయన ప్రేమ శాశ్వతమైంది, మిగిలినంత అశాశ్వతమైనదని కూడా తెలుసుకున్నాను. అందుకని ఈ అశాశ్వతమైన వాటి కోసం నేను బాధపడను, దిగులు పడను, దుఃఖపడను. కానీ అందరూ మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే దేవుడు నా జీవితంలో ప్రాముఖ్యమైన తండ్రిగా ఉన్నారు. మా అమ్మగారు నా ఎదుటే ఉన్నారు. ఆమెను కూడా సజ్జులు అక్కడ ఉంచాడు. 41 సంవత్సరం చూడటానికి ఆమె చాలా కష్టపడ్డారు, మా కోసం పడ్డారు. ఆ కష్టాల్లో తను కూడా నేను కానీ అమ్మగారి ప్రభుని వెంటనే మేము పిల్లగానే యేసు ప్రభుని ఆయన పేరు వినగానే లోపడటానికి ప్రభు మా జీవితంలో సాయం చేశారు. అయితే ఈనాడు మరి అమ్మ విషయంలో ఆమె ఎంతో చిన్న వయసులో 5 బిడ్డలతో భర్త లేకుండా ఎంతో కష్టపడింది, బాధపడింది. నాకు జన్మనిచ్చిన తల్లిగా నేను ఎంతో గౌరవించడానికి అమ్మని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆమె నాకు జన్మనిచ్చిన తల్లిగా తిరిగి ఆమెను దేవుడు దీవించారు, లోబడిన దాన్ని బట్టి. ఎందుకంటే తన 5 పిల్లలు రక్షింపబడ్డారు, అందరూ కూడా దేవుని పని చేస్తున్నారు అనేది చాలా
బొట్టు పెట్టి పూలు అన్ని లోకరీతిగా ఉండేవాళ్ళు మా అమ్మగారు. కానీ ఎప్పుడైతే మా కష్ట దినాల్లో యేసు ప్రభు వారు మమ్మల్ని దర్శించారో వెంటనే మా అమ్మగారు కూడా లోబడ్డారు, హాస్పిటల్లో పనిచేస్తూ. అయితే అప్పటి నుంచి ఆమె ప్రార్థన జీవితం ఇప్పుడు మానకుండా తను కూడా 41 సంవత్సరాలు ప్రభువుని వెంబడించడానికి అమ్మగారు కూడా తన 47 నుంచి బాధపడికి ఇప్పుడు 82 అమ్మ వయసు. తను చాలా కష్టపడ్డారు. భర్త లేకుండా 5 పిల్లల్ని పెంచే విషయంలో మా జీవితాన్ని నిలబెట్టడానికి ప్రభు ముందు సహాయుడైతే ఆయన మా జీవితంలోకి వస్తే మాకు తోడుగా మా బ్రతుకుల కోసం అమ్మ నిలబడ్డారు. ఒకడైతే పారిపోయింది, మరి 5గురికి నేను అక్కడ తిండి పెట్టలేదని. అలాగా దేవుని యొక్క తోడు, మా అమ్మ సహకారం వల్ల మేము ఇంతగా అందరూ 5గురు కూడా మరి పెద్ద అబ్బాయి డాక్టర్ అవ్వడానికి, నేను బీఈడీ చేసుకోవడానికి అందరూ చిన్న వయసు వాళ్ళమే. తర్వాత తమ్ముడు టీచర్, ఇంకొక తమ్ముడు లాయరు, చెల్లి ఇక్కడే ఉన్నారు. తను ఎంఏ చేసి బీఈడీ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు. అయితే గొప్ప సంగతి ఏంటంటే మా నాన్నగారు విడిచిపెట్టిపోయినప్పటికీ మా కుటుంబంలో దేవుడు మా జీవితాల్లోకి వచ్చి మా అమ్మకు పుట్టిన 5గురు బిడ్డలము రక్షింపబడి మంచి భక్తి కలిగిన జీవితాల్లో లోకాన్ని విసర్జించి లోకములకు వేరుగా సినిమాలు, చికాలు, ఈ యొక్క ఆచారాలు, ఈ లోక పద్ధతులన్నిటిని విడిచిపెట్టి ప్రత్యేకంగా జీవించడానికి ప్రభు సహాయపడతా వచ్చారు. అలాగా మా అమ్మగారికి దేవుడు ఎంతో ధైర్యకరమైన జీవితం ఇచ్చారని నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అలాగే అపోస్తల కార్యము 10వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఇచ్చినటువంటి మాట ఏంటంటే 16వ అధ్యాయంలో అక్కడ నీవును నీ ఇంటి వారిని ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడతారని ప్రతి ఒక్కరికి మనకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు కానీ ప్రభువు నందు విశ్వాసం ఉంచినట్లయితే నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారనేది ప్రతి ఒక్కరికి, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానము మా అమ్మగారి విషయంలో దేవుడు నెరవేర్చారు. నా విషయంలో కూడా నెరవేర్చారు. నేను అలాగా ఎంతో భయంతో భక్తితో వస్తా ఉన్న దినాల్లో 2002 సంవత్సరంలో దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళే. అయితే దేవుని మహాకృపను బట్టి నేను దేవుని పిలుపుకు లోబడి సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడాన్ని బట్టి ఈనాడు నా 3 పిల్లలు కూడా రక్షించబడి మళ్ళా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనము నా జీవితాల్లో నెరవేరుస్తూ వచ్చారు. అక్కడ ఏముంటదంటే యెషయా గ్రంథం 59:21లో ఏ మాట ఉంటదంటే, ఇదిగో నేను నీతో చేయ నిబంధన ఇదే. చూసుకోండి అమ్మా, నీతో చేయ నిబంధన ఇదే. ఏం చేస్తున్నారంట? ఆయన మాట వింటే ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తా ఉంటే అక్కడ నిబంధన చేస్తున్నా. నేను నీకు ఒక మాట ఇస్తా ఉన్నాను, ఆ మాట నేను నీతో చేయ నిబంధన ఇదే. నీ మీద ఉంచిన నా ఆత్మయు, నీ నోట ఉంచిన నా మాటలను నీ పిల్లల నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి కూడా ఏమన్నా ముగింపు ఎల్లప్పుడూ అది ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేరింది. అంతకంటే సంతోషం ఇంకేముంటుందిలే. కానీ అలాగా కుమారులు, కుమార్తె, మా ఇంటికి వచ్చినటువంటి కుమార్తెలు అంటే కోడళ్ళు, వాళ్ళు మా కూతుర్లోనే అనుకుంటాను. నాకు 3 అమ్మాయిలనే నేను అనుకుంటాను, వేరుగా కాదు. 6 కూతుళ్ళు కాబట్టి అలాగా వాళ్ళు కూడా దేవుని యొక్క పనిలో సహకారులుగా భర్తలకి మందిరానికి వెళ్ళే విషయంలో ఉంటా ఉన్నారు. అలాగే నాకున్న ఒకే ఒక దృష్టి, పుట్టినోళ్ళు పుట్టబోయేవాడు కూడా సావే దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఈ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఈ దేవుడు జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు. కాబట్టి